డైలీ మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఈ రోజు మార్కెట్ ఏ డైరెక్షన్ ఉంటుంది అనే కన్ఫ్యూజన్ అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఆ ఒక్క డెసిషన్ ఈ రోజు మనం ప్రాఫిట్ లో ఉంటున్నాం, లాస్ లో ఉంటున్నాం అని డిసైడ్ చేస్తుంది. ఈ రోజు మీకు నా అనాలిసిస్ అని చూపిస్తాను. డైలీ చార్ట్స్ ముందు కూర్చునేటప్పుడు నా చార్ట్స్ నేను ఎలా అనాలిసిస్ చేస్తాను అండ్ మీకంటే ఒక ఓన్ స్ట్రాటజీ లేకపోతే నా స్ట్రాటజీని మీరు ఫాలో అవ్వచ్చు. యూజువల్గా మనం చార్ట్ ఓపెన్ చేయగానే మనకి ఇలా కనిపిస్తుంది అండ్ మనకి ఏంటంటే ఇక్కడ ఒక క్లియర్ డైరెక్షన్ అనేది లేదు. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ హై బ్రేక్ చేసి అట్ ద సేమ్ టైం ఈ లోన్ తీసేసింది. సో ఎప్పుడైనా ఒక చార్ట్ని ఇలా చూస్తే మనకి క్లారిటీ అనేది ఉండదు. ఇలాంటి టైంలో ఏం చేయాలంటే నేను యూజువల్గా ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే చూపిస్తాను చూడండి. మనకి ట్రేడింగ్ వ్యూలోని ఇలా రైట్ క్లిక్ చేయగానే మనకి కింద సెట్టింగ్స్ ఆప్షన్ వస్తుంది. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి క్లియర్గా ఇక్కడ సెషన్ బ్రేక్స్ అని కనబడుతుంది కదా, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ డే సెషన్ మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. డే 1, డే 2, డే 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ డేకి ముందు ఉన్న ప్రీవియస్ డేని ఒక హైని లోని నేను మార్క్ చేసుకుంటాను ఎప్పుడు కూడా. ఇది హై, ఇది లో మార్క్ చేసుకున్నాం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఈ హై నుంచి లోకి ఉన్న ఒక మిడ్ పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికి నేను యూస్ చేసే టూల్ ఏంటంటే ఫిబొనాచి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఒక హై, లో అండ్ ఒక మిడ్ పాయింట్ అనేది మనకు క్లియర్గా తెలిసింది. దీన్ని బేస్ చేసుకుని ఈ డే మనం ఏం చేస్తాం అనేది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. నెక్స్ట్ డే వచ్చేసరికి ఆల్రెడీ ప్రీవియస్ డే ఏదైతే ఉందో ఆ సపోర్ట్ని రెస్పెక్ట్ చేస్తూ మార్కెట్ ఇలా పుష్ చేసింది. ఎక్కడ వరకు? మిడ్ పాయింట్ వరకు పుష్ చేసింది. సో ఇక్కడ మనకు తెలుస్తుంది క్లియర్గా ఏంటంటే ఈ మిడ్ పాయింట్కి వెళ్ళిన తర్వాత రిజెక్షన్ కనబడుతుంది. సో యూజువల్గా మనం ఏమనుకుంటాం, ఇది సెల్ డైరెక్షన్కి మూవ్ అవుతుంది అనుకుంటున్నాం. బట్ నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. కరెంట్ లెగ్ అంటాం, అంటే ప్రజెంట్ మార్కెట్ ఏ లెగ్లో ఉంది. ఈ లో నుంచి హైకి వెళ్ళి ఇలా లోకి వచ్చి ఈ హైని ఈ హై బ్రేక్ చేసింది. ఓకే, కరెంట్ లెగ్ అనేది ఇక్కడ నుండి ఇక్కడ వరకు చూడాలి. నేనేం చేస్తున్నానంటే మీకు ఆల్రెడీ ఇంత ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఎప్పుడైనా కూడా మార్కెట్ హై ఫామ్ చేసిన తర్వాత లో క్రియేట్ చేసి ఆ తర్వాత ఆ లో కింద లిక్విడిటీని గ్రాబ్ చేసుకుని ఆ తర్వాత మార్కెట్ మళ్ళీ బై డైరెక్షన్లో మూవ్ అవుతుంది. నేనేం చేశాను మీకు క్లియర్గా చెప్పినట్టు ఇక్కడ చూడండి. ఆల్రెడీ ఒక లో ఫామ్ అయ్యి ఆ బ్రేక్ చేసిన తర్వాత మనం ఎంటర్ అవుతున్నాం. టాప్ లాస్ అనేది మనకి కొంచెం కిందకి పెట్టుకుంటే సరిపోతుంది. టేక్ ప్రాఫిట్ ప్రీవియస్ డే హై, మనకు ఆల్రెడీ లైన్ కనబడుతుంది కదా, ప్రీవియస్ డే హై. ఫస్ట్ డే అనేది మనకు క్లియర్గా అర్థమైంది కదా. ప్రీవియస్ డే హైలో మార్క్ చేసుకున్నాం, కరెంట్ లెగ్ని ఫైండ్ అవుట్ చేసాం, లిక్విడిటీ స్వీప్ అయిన తర్వాత ట్రేడ్ ఓపెన్ చేసాం, ప్రీవియస్ డే హైని మీట్ అయ్యాం. సో ఇది డే 1. నాకు తెలిసినంత వరకు ఈ స్ట్రాటజీ నేను కొంచెం క్లియర్గానే చెప్పానని అనుకుంటున్నాను. బాగా చూడండి, ప్రీవియస్ డే యొక్క హైని లోని మార్క్ చేసుకోండి, మిడ్ పాయింట్ మార్క్ చేసుకోండి. నెక్స్ట్ డే మార్కెట్ ఎక్కడ ఉంది? హై దగ్గర ఉందా, లో దగ్గర ఉందా, అటు హై కానీ లో కానీ బ్రేక్ చేసిందా, లేకపోతే మధ్యలోనే ఉంటుందా? ఇలా కన్సోలిడేషన్ ఫేస్లో ఉన్నప్పుడు లిక్విడిటీని ఎటువైపు గ్రాప్ చేసి ఎటుపక్క వెళ్తుంది అనే దాని మీద చూడండి. ఏ స్ట్రాటజీ ఫాలో అయినా కూడా డైరెక్షన్ బయస్ని ఈ రకంగా ఐడెంటిఫై చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే మీ టేక్ ప్రాఫిట్ ఎంతవరకు తీసుకునే ఛాన్స్ ఉంది, సో మీ స్టాప్ లాస్ ప్లేసింగ్ ఎక్కడ ఉంటుంది, లిక్విడిటీ జోన్స్ ఎక్కడ ఉన్నాయని ఈ రకంగా ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా. ఈ స్ట్రాటజీ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత వరకు నేను మీకు క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.